ఎంత రేట్ ఇది? కాలేదా? 19,500 రాశారు. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ లాభాను యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఖమ్మంలో క్వాలిటీల పరంగా కొత్త మిర్చి ఎలా కొనుగోలు అని, ఈరోజు ఏసీ మిర్చి కొత్త మిర్చి కంటే ఇంకా దూసుకుపోయింది రేట్ అని చెప్పుకోవచ్చు. కొత్త మిర్చి కాకుండా ఏసీ మిర్చి కూడా చాలామంది కూడా అదే క్వాలిటీ కావాలని పోటీ పడ్డారు. అందుకని ఏసీ మిర్చి కూడా ఈరోజు జెండా పాట కూడా పెట్టడం జరిగింది. ఏసీ మిర్చి అంటే జెండా పాట అంటే జెండా పెట్టి పెట్టరు, మామూలుగా అందరూ సమక్షంలోనే పాట అనేది పాడారు. ఈ రేటు ఈరోజు ఏసీ మిర్చి రేటు ఎంత అయిందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, సమాచారం తెలుసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఏది రేట్ ఏంటంటే ఒకసారి క్వాలిటీ చూడండి, తర్వాత మనం అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మంది రేట్ ఎంత అన్న? రేట్ ఎంత అయింది ఈరోజు మంది? 20,300 రూపాయలు. వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా ఎట్లా అన్న? వేయాలని అంటే ఈ సంవత్సరం ఎకరన్నర వేసారు కదా, పోయిన సంవత్సరం ఏమైనా పెంచాలనుకుంటారా అదే వేయాలనుకుంటారా ఎట్లా? దాన్ని బట్టి రేట్లను బట్టి వేస్తారు. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ అన్న. ఎంత రేట్ ఇది అన్న? 20,000. ఎన్ని ఎకరాలు సాగు చేసారు సంవత్సరం మిర్చి? అర ఎకరమేనా? వచ్చే సంవత్సరం తోటలో వేయాలనుకుంటారా? వద్దా? దండకు వచ్చిందా పోయిన సంవత్సరం? ₹1,00,000 లాస్ వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చిందన్న మనకి అర ఎకరానికి అన్న? 5 క్వింటాల దాకా వచ్చింది. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. 18,500. ఏ ఊరు అన్న మంది? ఎన్ని ఎకరాలు వేసారా అన్న? అర ఎకరం వేసారా? ఎన్ని క్వింటాలు వచ్చింది అన్న అర ఎకరంలో మనకి? 10 క్వింటాల దాకా వచ్చింది. మళ్ళీ వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారన్న మీరు? ఈ సంవత్సరం అర ఎకరం వేసారు కదా, వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారు? 2 ఎకరాలు వేయాలనుకుంటారు. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. అన్న ఎంత రేట్ ఇది? కాలేదా? 19,500 రాశారు. ఏ ఊరు అన్న మంది అన్న? జీతరం తండ. జిల్లా ఏమొచ్చింది? ఖమ్మం జిల్లా అన్న. ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం మిర్చి మీరు? ఎకరన్నర వేసారా? ఎకరన్నరలో తోటలో మొత్తం 5,000 ఎన్ని క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం మిర్చిలో? 37 బత్తాలు అంటే ఒక 15 క్వింటాలు వేసుకో. 7 క్వింటాలు మొత్తం వచ్చేసి 22 క్వింటాలు, మొత్తం 32 క్వింటాలు దాకా అయింది. ఎకరంలోనా? ఎకరన్నరలో. ఓకే అన్నగారు, వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? 2 ఎకరాలు వేయాలనుకుంటారు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. మిర్చి యాత్ర ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు ఇస్తారు అన్న? అన్న 30 గుంటలు వేసారు ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఎన్ని గుంటలు వేయాలనుకుంటారు అన్న? ఆయాల రేట్ని బట్టి అట్లా మూమెంట్ని బట్టి వేయాలనుకుంటారు అంతేగా? అదే అదే. ఏ ఊరు అన్న మంది అన్న? హుస్నాబాద్. జిల్లా ఏమొచ్చింది? మోతే మండలం, సూర్యాపేట జిల్లా. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న మంది? ఏ ఊరు మంది అన్న? ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం ఇచ్చి? ఎకరం వేసారా? ఎలా ఉన్నాయి మన తోటలు, ఎలా ఉన్నాయి చుట్టుపక్కల? అట్లే ఉన్నాయా? జిల్లా ఏమొచ్చింది అండి మనకు? జిల్లా ఏమొచ్చింది? సూర్యాపేట జిల్లా. ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం ఇచ్చి? ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరం వేసారా? ఎంత రేట్ అండి ఈరోజు మంది? ఇంకా కాలేదా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారు? అంతేనా? అంటే ఇప్పుడు రేట్ ఉంది కదా, 20 ఎక్కువ ఉంది కదా, వచ్చే సంవత్సరం ఎక్కువ వేయాలనుకుంటారా తగ్గాలనుకుంటారా ఇంతే సేమ్ వేయాలనుకుంటారా అట్లానే? అంతేనా? ఓకే అన్న గారు. మీరన్నా అన్న మీరు 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 వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు అనుకుంటారు? 3 ఎకరాలు. ఇప్పుడు కూడా 3 ఎకరాలు వేసినాం. పోయి వచ్చే సంవత్సరం అంతే వేస్తారు. పోయిన సంవత్సరం లాసే చాలా మందికి, 14,000 13,000 ఈరోజు తాళ్ళ రేటు. ఓకే అన్నగారు, ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చినాయి మీరు ఎకరానికి? 10-12 దాకా వచ్చింది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. చాలండి, ఒకసారి క్వాలిటీ చూడండి.
13,500 నుంచి 14,000 చాలు. ఏ ఊరు అన్న మంది? ఏ ఊరు అన్న మంది? అన్న జిల్లా ఏమొచ్చింది? ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు సాగు చేసిరండి సంవత్సరం మిర్చి? మీరు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసిరా? ఎకరన్నర చేసిర్రా? ఎకరన్నరలో తోటలో మొత్తం అయిపోయారు. ఎందుకంటే అది వచ్చిందన్న మనకి ఎకరన్నర 35 దాకా వచ్చింది. మీ చుట్టుపక్కల తోటలు అందరూ కూడా బాగున్నాయా ఈ సంవత్సరం? ఈరోజు మన రేట్ ఎంతండి? 20,400 రూపాయలు. వచ్చే సంవత్సరం మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేస్తారన్న? అంటే మార్కెట్ రేట్ని బట్టి వేయాలా వద్దు అనేది డిసైడ్ అవుతారు. పోయిన సంవత్సరం ఏ నెలలు కూడా ఈ సంవత్సరం వేయాలని అయితే ఆలోచిస్తారు. మీరు కూడా మీరు ఎన్ని ఎకరాలు వేసారా సంవత్సరం మిర్చి? అర ఎకరం వేసారా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారు అన్నా? వేయరా? ఓకే అన్నగారు. ఈరోజు ఎన్ని బత్తాలు వచ్చింది మార్కెట్ మీ? 15 బత్తాలు. ఎంత అన్న రేటు? 20,800 రూపాయలు. మంచి రేట్ అయింది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. అన్న వాళ్ళ కాడ రేట్ అయిందంట. ఎంత రేటు చూద్దాం, క్వాలిటీ చూసినాక మాట్లాడదాం అన్న వాళ్ళతోటి. అన్న వాళ్ళు వచ్చే కమిషన్ కొట్టు. అన్న ఎంత అన్న రేటు మంది? షార్కులు 19,000 రూపాయలు. డిలాక్స్ వచ్చేసి 21,000. అన్న ఓకే అన్నగారు, మీరు కమిషన్ కొట్టు. పేరు ఫోన్ నెంబర్ చెప్పరా ఒకసారి? 9701065311. ఓకే అన్నగారు. ఎవరైనా రైతులు సంప్రదించవచ్చా మీ నెంబర్ ఫోన్ చేసి? ఓకే అన్న. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. మళ్ళీ క్వాలిటీ దొరకదు పోయితే ఆయిల్ రాసిన క్వాలిటీ రాదు. 1900 ఇస్తా అంటాడు తగ్గిండు. రావాలి ఎవరన్నా పోనీ 21,825 రూపాయలు. అందరూ ఇక్కడే ఉండండి, కొట్టేశారు. 21,825 రూపాయలు. అంకుల్ పోతుంది. $825 రూపాయలు. ఏసీ కాయ. ఈ సంవత్సరం పెట్టిన కాయ అంతకుముందు సంవత్సరం పెట్టిన కాయ ఇది? అంతకుముందు పోయిన సంవత్సరం పెట్టిందనా? 2025 సంవత్సరం అయింది ఇది పెట్టి. ఎంత అయింది ఈరోజు మంది ఏసీ కాయ? ఇది ఎంత అయింది ఈరోజు రేటు మంది? ఇది ఏసీ కాయ 21,825 రూపాయలు. అన్న వాళ్ళు అని చెప్పుకోవచ్చు. జెండా అయింది అన్న వాళ్ళది ఈరోజు. ఓకే అన్న. వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటే మార్కెట్లో కొనుగోలు పరంగా ఎలా అవుతున్నాయి వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతుంది.